ఇప్పుడు సుందరపురం ఎదురు తినాలి. మనం తినాలి. బస్ స్టాండ్ చేరుకోబోతున్నాము. సిద్ధం అవటం ఇక మీ వస్తు సామాగ్రి తీసుకొని సిద్ధం అవటమే తినడానికి. బస్ స్టాండ్ చేరుకుంటున్నాం. ఇక చెప్పండి, మీ పేరు చెప్పండి. అవసరం కాదు, మీరు 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 ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఏదేం కాదు, అట్లాగా సర్వీస్ బాగుందని చెప్పు. ఓకే, సంతోషం. కాదు, ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు. అది అట్లా కాదు, అట్లా కాదు. పరుచూరి సుధాకర్రావు నా పేరు. పరుచూరి సుధాకర్రావు. పరుచూరి సుధాకర్ చాలా బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే, సర్వీస్ ఇస్ వెరీ గుడ్. ఓకే, అట్లాగే హెల్త్ బాగుంటారు. ఓకే అండి, ధన్యవాదాలు. ఇది ఎందుకంటే మీకు అనాలిసిస్ నాకున్న ఫాలోవర్స్ ద్వారా ప్రపంచ మొత్తాన్ని తీసుకెళ్తున్నాను. అందుకని మీకు హెల్ప్ రూట్ అండి అంది. హెల్ప్ రూట్ అందండి, అందుకని వేరేదేం లేదు. అంతేనా? హెల్ప్ రూట్ అంటే మీ యొక్క ఫ్రేము ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి దాన్ని మంచిగా ఉపయోగించుకోవటం. అది మనం జనాలు బస్ స్టాండ్ చేరుకున్నాము. విజయవాడ జనాలు పైన పుట్టింది. అబ్బాయి తప్పయ్యా నేను ఉందా? మీ దగ్గర వస్తువులు ఏమి లేవుగా? జాగ్రత్త. రైట్. జనాలే జనాలే. విజయవాడ జనాలు ప్రయాణం పూర్తి చేసుకున్నాం. ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. మీ వస్తు సామాగ్రిని చూసుకొని దిగెళ్ళిపోవటమే. అది పోయిందని బస్సు తిరగకూడదు. తిప్పలగడ్డ బస్సు 12 బాబు బయలుదేరే బస్సు సిద్ధంగా ఉంది. పాయింట్లో జనాలు బస్ స్టాండ్ నుంచి తిప్పలగడ్డ బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అదే బాయ్, తిప్పలగడ్డ బస్సు అదే చంపనేళ్ళుద్ది. మీరు కనిపించే బస్సు చంపనేళ్ళుద్ది. జంపని వేమూరు, కొల్లూరు, గాజులంక మీద తిప్పలగడ్డ బస్సు 19:39 బస్సు సిద్ధంగా ఉంది. కరెంట్ పెద్ద ఆయనలేండి, పెద్ద ఆయన. కానీ తీసేసాయి, తీసేసుకోక. రెండు నిమిషాలు రేణాబాయ్. గాజులంక తిప్పలగడ్డ బస్సు పాయింట్లో ఉంది. జంపన వేమూరు, కొల్లూరు వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ బస్సు ఎక్కొచ్చు. 12 బాబుకి వెళ్తుంది తిప్పలగడ్డ బస్సు. కొల్లూరు వెళ్ళే వాళ్ళు ఉంటే తిప్పలగడ్డ బస్సు ఉందని చెబుతున్నాం. అదేనమ్మా. ప్రయాణించిన వారికి ధన్యవాదాలు. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుందిగా. పేరేం పేరు? నీ పేరు? అట్టగే ధన్యవాదాలు. బస్సు ఎక్కినందుకు. హుషారు కోసం ఏం లేదు. అడుగు నుంచి రండి హుషారుగా. తెనాలి కనపడుతుందిగా. నీ పేరు చెప్పాలా బాయ్? అట్టగే. అందరికి ధన్యవాదాలు.